చదువుకుంటున్నప్పుడు ఇందాక నువ్వు అన్నట్టు ఫస్ట్ చదువుకొని జాబ్ చేస్తే అప్పుడు ఇంట్లో వాళ్ళకి హ్యాపీనెస్. ఇంట్లో వాళ్ళు అసలు ఫస్ట్ ఒప్పుకున్నారా ఇలాగా షార్ట్ ఫిల్మ్స్, మీడియా, రీల్స్ అంటే అవన్నీ పక్కన పెట్టి ముందు చదువుకో, పుస్తకాన్ని తీసి చదువు అని అనేవాళ్ళే చాలా మంది ఉంటారు నాకు తెలిసి. ఆఫ్ కోర్స్ అండి. వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ఓకే కాలేజ్కి వెళ్తున్నాడు చదువుకోవాలి అని. బట్ ఐ ఫీల్ ఐఎమ్ మేకింగ్ దమ్ సాటిస్ఫైడ్ అండ్ నేను ఒక మంచి స్టేజ్కి వెళ్ళి వాళ్ళని ప్రౌడ్ చేయగలనన్న ఫీలింగ్తోనే ఉన్నాను. సో డీవియేట్ అయితే అవ్వట్లేదు నేను ఎక్కడ. సో నిజంగా అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కనుక మనం అలా చూసుకుంటే వాళ్ళ అకాడమిక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నది నా ఒపీనియన్. సో నీ అకాడమిక్స్ ఎట్లా ఉన్నాయి వంశీ? అకాడమిక్స్ అంత స్ట్రాంగ్గా ఏం లేవండి. బట్ ఐ కెన్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు మార్క్స్ గురించే కోర్స్ ఇప్పుడు మార్క్స్ గురించే పట్టించుకుంటారు. బట్ ఐ ఫీల్ నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ దట్ పర్సన్ షుడ్ హ్యావ్. పర్ఫార్మెన్స్ రిపోర్ట్లో 90+ అన్న మార్క్ మాత్రమే నాలెడ్జ్ ఉన్నవాడిది కాదు అన్నది నువ్వు చెప్పదలుచుకున్న పాయింట్. ఆఫ్ కోర్స్ అవునండి.